ఒక ఆటగాడు 2 సార్లు టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో హీరో అయ్యాడు. ప్రపంచం మొత్తం అతన్ని లెజెండ్ అని ప్రశంసించింది. కానీ అదే ఆటగాడు తర్వాత అవినీతి ఆరోపణలు, వివాదాలు, చివరికి క్రికెట్ నుంచే నిషేధం ఎదుర్కొన్నాడు. హీరో నుంచి విలన్గా మారిన ఈ క్రికెటర్ ఎవరు? 2012, 2016 ప్రపంచ కప్ ఫైనల్స్లో వెస్టిండీస్కు చిరస్మరణీయ విజయాలు అందించిన మార్లాన్ శామ్యూల్స్ జీవితం ఎందుకు ఇలా మలుపు తిరిగింది? ఇది కేవలం క్రికెటర్ కథ కాదు. ప్రతిభ, కంబ్యాక్, వివాదాలు, పతనం అన్నీ కలిసిన ప్రయాణం. అసలు మార్లాన్ శామ్యూల్స్ జీవితంలో ఏం జరిగింది? శామ్యూల్స్ను క్రికెట్ ప్రపంచంలో బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని పిలుస్తారు. ఎందుకంటే వెస్టిండీస్ జట్టు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 2002లో భారత్పై శామ్యూల్స్ తొలి టెస్ట్ సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. 2002 నవంబర్లో ఓడిఐ సిరీస్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ 3-3తో సమంగా ఉంది. చివరి మ్యాచ్ విజయవాడలో జరిగింది. టాస్ గెలిచిన ఇండియా ముందుగా వెస్టిండీస్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. వెస్టిండీస్ 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు వెళ్లినట్లే అనిపించింది. అప్పుడు క్రీజ్లోకి వచ్చిన శామ్యూల్స్ 75 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ వెస్టిండీస్ 135 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 4-3తో కైవసం చేసుకుంది. పవర్ హిట్టర్స్ తో ఉన్న వెస్టిండీస్ టీంలోకి మిడిల్ ఆర్డర్ లో ఒక మంచి ప్లేయర్ వచ్చాడు అని ప్రేక్షకులు సంబరాలు చేసుకున్నారు. నెమ్మదిగా శామ్యూల్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ అతని స్టార్డమ్ పెరిగింది. శామ్యూల్స్ కెరీర్లో ఉన్న వివాదాలు అతని ప్రతిభను నీడలా వెంటాడాయి. 2008లో జరిగిన భారత పర్యటన సందర్భంగా ముంబైకి చెందిన ఒక బుకీకి టీమ్ ఇన్ఫర్మేషన్ అందించినట్లు శామ్యూల్స్ పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఐసీసీ అతడిపై 2 ఏళ్ల నిషేధం విధించింది. అందరూ అతడి కెరీర్ ముగిసింది అని అనుకున్నారు. 2 ఏళ్ల నిషేధం ముగిసిన తర్వాత మార్లాన్ శామ్యూల్స్ మళ్లీ వెస్టిండీస్ జట్టులోకి వచ్చాడు. కానీ అప్పటికే చాలా మంది అతనిపై నమ్మకం కోల్పోయారు. 2012 టీ20 ప్రపంచ కప్లో అతని ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఫైనల్ మ్యాచ్లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫైనల్లో శ్రీలంకతో వెస్టిండీస్ తలపడింది. స్వదేశంలో ఆడుతున్న శ్రీలంకే అందరి హాట్ ఫేవరెట్ టీం. వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే మలింగా యార్కర్లకు బలయ్యారు. స్కోర్ 32కు 2 వికెట్లు కోల్పోయారు. అలాంటి ఒత్తిడిలో క్రీజులో ఉన్న మార్లాన్ శామ్యూల్స్ 52 బంతుల్లో 78 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్తో వెస్టిండీస్ 137కి 6 వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత వెస్టిండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకను 101 పరుగులకు ఆల్అౌట్ చేశారు. ఈ విజయంతో వెస్టిండీస్ 33 ఏళ్ల తర్వాత మరోసారి ఐసీసీ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో మ్యాచ్ ను ఒంటి చేత్తో మలిచిన మార్లాన్ శామ్యూల్స్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 2 ఏళ్ల క్రితం అతని కెరీర్ ముగిసిపోయింది అన్న వాళ్లే వెస్టిండీస్ ను ప్రపంచ ఛాంపియన్ చేసిన హీరో అని ప్రశంసించారు. 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. వెస్టిండీస్ కు 156 పరుగుల లక్ష్యం కావాలి. కానీ చేజింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వెస్టిండీస్ కు భారీ షాక్ తగిలింది. కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితిలో మార్లాన్ శామ్యూల్స్ క్రీజ్ లో నిలబడ్డాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా అతను మాత్రం తన నమ్మకాన్ని కోల్పోలేదు. చివరి ఓవర్లో వెస్టిండీస్ కు 19 పరుగులు కావాలి. కార్లాస్ బ్రాత్వైట్ వరుసగా 4 బంతుల్లో 4 సిక్సర్లు మ్యాచ్ ను ముగించాడు. 66 బంతుల్లో 85 పరుగులు చేసిన శామ్యూల్స్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. 2012 ఫైనల్, 2016 ఫైనల్ 2 సార్లు కూడా వెస్టిండీస్ ను ఛాంపియన్ కావడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. దీని తర్వాత ఈ ప్రపంచ కప్ హీరో జీవితంలో మరోసారి చీకటి రోజులు మొదలయ్యాయి. మార్లాన్ శామ్యూల్స్ తన కెరీర్లో బౌలింగ్ యాక్షన్ విషయంలో 2008 సంవత్సరంలో మరియు ఆ తర్వాత 2013 మరియు 2015 మధ్య కాలంలో వివాదాలను ఎదుర్కొన్నాడు. ఈ కాలంలో ఐసీసీ అతని బౌలింగ్ యాక్షన్ ను నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని గుర్తించి అంతర్జాతీయ మ్యాచ్ల్లో బౌలింగ్ చేయకుండా నిషేధించింది. 2013లో బిగ్ బ్యాష్ లీగ్ సమయంలో మార్లాన్ శామ్యూల్స్ మరియు షేన్ వార్న్ మధ్య జరిగిన సంఘటన ఆ లీగ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైనది. ఈ సంఘటన తర్వాత
2016లో శామ్యూల్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో షేన్ వార్న్ పేరు పెట్టి మరీ విమర్శించాడు. ఈ సంఘటన ఆ ఇద్దరి మధ్య ఉన్న పాత కక్షలను బయటపెట్టడమే కాకుండా ఒక స్టార్ ప్లేయర్ ని ఇంతలా బహిరంగంగా దూషించడంపై క్రికెట్ బోర్డులు కూడా అసహనం వ్యక్తం చేశాయి. 2016 T20 వరల్డ్ కప్ గెలిచిన విజయోత్సవ కార్యక్రమంలో మైక్ తీసుకున్న శామ్యూల్స్ బెన్ స్టోక్స్ ను పేరు పెట్టి ఎగతాళి చేశాడు. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు అతని ప్రవర్తనపై విమర్శలు చేశారు. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో శామ్యూల్స్, స్టోక్స్ మధ్య పరోక్ష వ్యాఖ్యలు కొనసాగాయి. మైదానంలో ప్రత్యర్థులతో వివాదాలు సహజమే, కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఈ వివాదాలు కొనసాగడంతో శామ్యూల్స్ పేరు మళ్లీ వార్తల్లో నిలిచింది. 2019లో జరిగిన అబుదాబి T10 లీగులో ఐసీసీ అవినీతి నిరోధక నియమాలను అతిక్రమించాడని విచారణ ప్రారంభమైంది. విచారణలో శామ్యూల్స్ పై 4 ప్రధాన ఆరోపణలు నిరూపితమయ్యాయి. ఈ 4 ఉల్లంఘనల కారణంగా 2023లో ఐసీసీ అతనిని అన్ని రకాల క్రికెట్ సంబంధించిన కార్యకలాపాల నుంచి 6 సంవత్సరాల పాటు నిషేధించింది. ఒకప్పుడు 2 ప్రపంచ కప్ ఫైనల్స్ లో హీరోగా నిలిచిన ఆటగాడు చివరికి అవినీతి కేసుతో క్రికెట్ కు దూరమయ్యాడు. ఎంత ప్రతిభ ఉన్నా క్రమశిక్షణ, నియమాలను పాటించకపోతే కెరీర్ ఎలా ముగుస్తుందో మ్యార్లాన్ శామ్యూల్స్ కథ స్పష్టంగా చెబుతుంది. మీ అభిప్రాయం ఏంటి? మ్యార్లాన్ శామ్యూల్స్ ను మీరు లెజెండ్ అంటారా లేక వివాదాస్పద క్రికెటర్ అంటారా? కామెంట్ చేయండి.